అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తెలంగాణ గంగా నది ముచ్చుకొంద మూసీ నదిని కాపాడుకునే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని, మూసీ నది కలుషితంతో రాష్ట్రంలో 600 గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, మూసీ నది ప్రక్షాళనకు అందరూ కలిసి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ గంగానది ప్రక్షాళన కార్యక్రమాన్ని శనివారం పూజ చేసి ప్రారంభిస్తుండగా, అదేవిధంగా తెలంగాణ గంగా నది మూసీ నది ప్రక్షాళనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మూసీ జన్మస్థలం అనంతగిరి పుష్కరిణిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బుగ్గ రామలింగేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఎస్టీఓ ప్లాంట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనంతగిరికి ప్రాచీన చరిత్ర ఉందని, ముచ్చుకుందుడు చేసిన తపస్సుకు మెచ్చి భగవంతుడు ఇక్కడ వెలిశాడని, ఇక్కడ పుట్టిన ముచ్చుకుంద 5 జిల్లాల్లో ప్రవహిస్తుందన్నారు. కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్యంతో మూసీ నది పూర్తిగా కాలుష్యంగా మారిందన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర పాలకుల వల్లే మూసీకి ఈ గతి పట్టిందని పేర్కొన్నారని, అధికారంలోకి వస్తే మూసీ ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నీటిని తీసివేసి కొత్త నీటిని నింపుతామని చెప్పారని, కొబ్బరినీళ్లు వచ్చేలా చేస్తామని పేర్కొన్నారని తెలిపారు. కనీసం అందులోకి వచ్చే వ్యర్థాలను అడ్డుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. హుస్సేన్ సాగర్ శుద్ధికి రూపాయలు 3,000 కోట్లు ఖర్చు చేస్తామని, కనీసం 3 కోట్లు కూడా ఇప్పటికీ ఖర్చు చేయలేదన్నారు. బీజేపీ తలపెట్టిన మూసీ ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా ఆదివారం బాబుఘాట్ వద్ద కార్యక్రమం, 16న హుస్సేన్ సాగర్ వద్ద కార్యక్రమం చేపట్టి నాయకులు, కార్యకర్తలు కొబ్బరి నీళ్లు హుస్సేన్ సాగర్ లో వేయడం జరుగుతుందన్నారు. 17న సూర్యాపేటను సందర్శిస్తామన్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా పాదయాత్రలు, సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలు బీజేపీ చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్ రావు పాల్గొన్నారు. స్వామి కొంచెం వెనక వెనక स्वामी जरा जल्दी जल्दी ओ स्वामी जरा धर हेलो हेलो लक्ष्मण जी भारतीय जनता पार्टी हम तुम्हारे साथ हैं। लक्ष्मण जी हम तुम्हारे साथ हैं। పొట్ట ఆనియకు ఆన్లైన్ పేజ్ ఇచ్చిన మళ్ళీ పొట్ట ఆనియకు రాను दक्षिणायने हेमन्तुले मार्गशिरमासः कृष्णपक्षे अद्यां शुभवासरे शुभनक्षत्र शुभयोग शुभकिरणे मङ्गलविशेष
లోపల లేకుండా వంద ఉంటాయి ఇక్కడ మనం వీరేంద్ర గౌడ్ ఇటు लक्ष्मण नायकत्व लक्ष्मण आगे बढ़ो भारत माता की गौ माता की तुलसी माता की माता की मार्कंडेय महामुनि की मार्कंडेय महामुनि की मार्कंडेय महामुनि की प्रवर्तमानस्य ब्रह्मणः श्वेतवराहकल्पे बलगमनादे उत्तरवर्षे मर्दकण्डे देशे शुभपक्षे शुभवासरे शुभनक्षत्र शुभयोग शुभकरणे मङ्गलविशेष विशिष्टायाम् अस्यां शुभयोगस्य गोत्रोद्भवस्यां गण्डमूलगोत्रोद्भवाय श्रीनामधेयश्च लक्ष्मणनामधेयस्यां धर्मपत्नी समेतस्यां देवेंद्र गौड़ नामधेयस्यां धर्मपत्नी समेतस्यां పరిపూర్ణ కృపా కానీ ఇక్కడ సాలగ్రామ రూపంలో ఉన్నాడు. జగత్తులో అతి పెద్ద సాలగ్రామం అండి. స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలు. బదరీ యాత్ర బదరీకి వెళ్ళి వస్తే ఎంత ఫలం వస్తుందో అహోబిలంగా మారి శేషుని తోక భాగమే అనంతగిరిగా మారింది. శేషుని అంత్యము కనుక ఈ కొండకు అనంతగిరి అని పేరు. మన గుట్ట పైన గోలో ఇది స్వరంగా ఉండేది. పిలువబడేటువంటి ఈ ముచ్చుకుంది నది, దీనికి గొప్ప ప్రాశస్త్యత ఉన్నది, చరిత్ర ఉన్నది. ఈ పవిత్రమైన నది పవిత్రమైనటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయ మరి ప్రాంగణంలో ఈ ప్రాంతంలో వెలిసినటువంటి ఈ యొక్క నది. ఆనాడు మార్కండేయ మహాముని అనంత పద్మస్వామి రోజువారీగా చేసే అభిషేకంలో భాగంగా
మరి ఈ యొక్క ముచ్చుకుంద నది నీళ్ళ ద్వారా జరిగే అభిషేకం గంగామాత యొక్క నీళ్ళ ద్వారానే అభిషేకం కావాలని వారు తపస్సు చేస్తే గంగామాత స్వయంగా ప్రత్యక్షమై ఉద్భవించిన నది అది ఈ యొక్క మరి ముచ్చుకుంద నది. ముచ్చుకుంద కూడా ఆనాడు మరి యుద్ధం తర్వాత విశ్రాంతి కోసం వచ్చినటువంటి మరి రాజు ముచ్చుకుంద క్రమేణా మూసిగా మారిపోయాడు. అటువంటి పవిత్రమైన మూసి తాగునీరు సాగునీరు యావత్తు తెలంగాణ ప్రజానికానికి ప్రధానంగా మరి వికారాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చలు, సూర్యాపేట, నల్గొండ జిల్లా ప్రాంతాల ప్రజలకు మరి ఈరోజు మరి అటువంటి పవిత్రమైనటువంటి నది క్రమేణా మానవ తప్పిదాల వల్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా మరి ఈరోజు వ్యర్థ పదార్థాలు రసాయనికమైనటువంటి మరి ఈ యొక్క నీటిని విడుదల పారిశ్రామికవేత్తలు కలుషితం చేసి మొత్తం ఈరోజు ఈ యొక్క మూసీ నది నిజంగా హైదరాబాద్కు ఏదైతే గండిపేట నీరు స్వచ్ఛమైన నీరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పిలబడేటువంటి ఆ 2 చెరువులు కూడా కలుషితం కావడము లేదా ఆక్రమణకు గురి కావడము పూర్తిగా ఇవాళ మూసి మురికి కూపంగా మారిపోవడం. ఇటీవల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, కాశీలో గంగా ప్రక్షాళన కోసం ఒక ఉద్యమ రూపంలో వారు తీసుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం ఇవాళ గంగా పవిత్రం కావడం కాకుండా ప్రక్షాళన జరిగి ఏ రకంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి మరి శివుని దగ్గర ఉన్నటువంటి ఆ పవిత్రమైన గంగా ప్రక్షాళన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ రాష్ట్ర అధ్యక్షునిగా 5 జిల్లాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు ఒక ప్రతిజ్ఞ సంకల్పం తీసుకోవడం జరిగింది. మూసి శుద్ధీకరణ కోసం, ప్రక్షాళన కోసం ఒక సామాజిక ఉద్యమాన్ని దశలంగా చేపట్టి కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం మరి ఏ రకంగా ఇవాళ మూసి ప్రక్షాళన కోసం పెద్ద ఎత్తున నిధులు కల్పించినా దానిని ఇవాళ ఏమాత్రం వినియోగంలో తీసుకోకుండా మరి కేటీఆర్ గారు మంత్రి హోదాలో గుజరాత్ వెళ్ళి సబర్మతి తరహాగా మూసిని ప్రక్షాళన చేస్తామని ప్రగల్భాలు పలికారు తప్పితే పూర్తి ఆక్రమణకు గురవుతున్నది. మరి ఈరోజు హైదరాబాద్లో కూడా మరి ఈరోజు అక్రమ కట్టడాలు నిలిచిపోయినాయి. అంతేకాకుండా ఇవాళ రైతులు మూసిని ఆధారంగా చేసుకుని పండించే పంటలు కలుషితమైపోతుంది. విష పదార్థాలు, కూరగాయలు కానీ ఇవాళ తినే పరిస్థితి లేదు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇటీవల హుసేన్ సాగర్ ప్రక్షాళన చేసి కొబ్బరి నీళ్ళతో నింపుతామన్నాడు. కొబ్బరి నీళ్ళతో సంగతి దేవుడెరుగు. ఆ పారిశ్రామికవేత్తలు వెదజల్లే ఆ రసాయన కలుషితమైన విషపూరితమైనటువంటి ఆ నీళ్లను కట్టడి చేసి ఎక్కడికక్కడ మరి ఈరోజు మరి ఈ యొక్క ఎస్టీపీలు నిర్మించి ఈ మూసిని కాపాల్సిన బాధ్యత ఉంది. అందుకనే భారతీయ జనతా పార్టీ యొక్క సామాజిక బాధ్యతగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మూసి ప్రక్షాళన జరిగే వరకు, మూసి శుద్ధీకరణ జరిగే వరకు విరమించేది లేదు. మూసి సుందరీకరణ కాదు, శుద్ధీకరణ జరగాలి. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఇవాళ పేరుకు బడ్జెట్ కేటాయిస్తుంది కానీ ఖర్చు పెట్టడానికి మనసు రావటం లేదు. అందుకనే కోట్లాది ప్రజల మనోభావాలు, రైతులు లేదా ఈ 5 జిల్లాల ప్రజలు ఆధారపడిన ఈ నదిని, ఈ పరివాహక ప్రాంతాల ప్రజలను మరి ఈరోజు ఖచ్చితంగా మూసి శుద్ధీకరణ కోసం భారతీయ జనతా పార్టీ ఈ పవిత్రమైనటువంటి ప్రాంతం నుంచి ఈ యొక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ ఆ గంగా హారతికి ఏ రకంగా ఆ ప్రాసెస్లో ఉన్నదో ఉత్తరాదిన అదే రకంగా దక్షిణాదిలో కూడా ఈరోజు మరి నమామి గంగగా పిలువబడే మూసి యొక్క హారతి కూడా నిర్వహించి కార్యకర్తలందరూ కూడా సంకల్పం ప్రతిజ్ఞ తీసుకున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా గారిని స్ఫూర్తిగా ప్రేరణ తీసుకొని మూసి ప్రక్షాళన జరిగే వరకు, మూసి శుద్ధీకరణ జరిగే వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విరమించడం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి గంగా తరహాలో ప్రక్షాళనకు ప్రభుత్వం పూనుకోవాలి. ప్రభుత్వం పూనుకోకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు, ఈ ప్రక్షాళన జరిగే వరకు, శుద్ధీకరణ జరిగే వరకు విరమించేది లేదు. దీర్ఘకాలిక పోరాటానికి మేము ఇవాళ శ్రీకారం చుడతా ఉంటాం. అంటే మనం మీరు సూచన చేయదలుచుకున్నారా ఎలా శుద్ధి చేయాలని? ఇవాళ అనేకమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఇవాళ వ్యర్థ పదార్థాలు, విషతూలికమైనటువంటి నీటిని ఇందులో వెదజల్లేదానికి కట్టడి చేసి ఎస్టీపీలు నిర్మించి దీన్ని సాఫీగా సజావుగా ప్రవహించేదానికి, దాని యొక్క పవిత్రతను కాపాడేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. కేవలం సుందరీకరణ పేరు మీద కాదు, ఆ తద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎన్ని దశాలుగా మీ ఉద్యమం ఉన్నది? అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. శ్రీ బుగ్గరామలింగేశ్వర
దేవస్థానం త్రేతాయుగం నాటి క్షేత్రం అండి. ఇది సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి రావణ సంహరణ బ్రహ్మహత్య దోష పరిహారార్థం ఇక్కడ స్వామి అధ్యక్షుల వారు కంకణం కట్టుకున్నారు కాబట్టి అందరూ కూడా కంకణం కట్టుకున్నట్లే ఈ కార్యక్రమం అంతా విజయవంతంగా అయ్యేటట్టు కూడా ప్రతి ఒక్క కార్యకర్త సహకరించాలి. ఓం అయం మహోత్తస్తు మహోత్తస్తు ముచుకుందా నది దేవతాభ్యో నమః శివగంగదేవతాభ్యో నమః గంగే జమునే దేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి శ్రీస్మిన్ సన్నిధిం కురు ఐశ్వర్యాభ్యర్థం తెలంగాణ రాష్ట్ర విద్యార్థం దాతంధారి ప్రక్షాళన కార్యక్రమేణ అయం ముహూర్తస్తు ముహూర్త అస్తు. ఓం సత్యవచారిత్యావిద్యోజాతవరే నమో నమః హవే హవేనాది భవే భూస్వాన్ మహోత్తమాయ నమః వామదేవాయ నమో శ్రేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో బుద్ధాయ నమః కాలాయ నమః కలవికరాయ నమః బలవికరాయ నమః ఏదో సింబాలిక్ చేయాలంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ లక్ష్మణ నాయకత్వం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ लक्ष्मण जी आगे बढ़ो हम तुम्हारे साथ हैं 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 स्वच्छ भारत स्वच्छ भारत स्वच्छ भारत ఒక ట్యాగ్ లైన్ తో ముందుకు పోతున్న తరుణంలో ఉడతా భక్తిగా చేదోడు వాదోడిగా బీజేపీ కుటుంబం ఈ రోజు పెద్ద ఎత్తున నరేంద్ర మన లక్ష్మణ్ గారి నాయకత్వంలో వికారాబాద్ ఈ ప్రాంతంలో మరి చరిత్రాత్మక ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి మొట్టమొదటి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా పార్టీగా కార్యకర్తగా వారికి లక్ష్మణ్ గారి నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడే ప్రహ్లాద్ గారు చెప్పినట్టు దీనికి శుభం జరగాలి, అనేక కార్యక్రమాలతో ముందుకు పోతూ వారి ఉద్యమ స్ఫూర్తి యొక్క రాష్ట్రంలో బీజేపీ అంటే పాపం పైకి కిలాడి చంద్రశేఖరరావు ఎన్ని మాట్లాడినా నిజట్లో కూడా బీజేపీ గుర్తుకొచ్చేటట్టు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ ఆర్టీసీ వ్యవహారంలో కానీ అనేక కార్యక్రమాల్లో బిడ్డ ఇక్కడ బీజేపీ ఉంది, కాంగ్రెస్ లెక్క మునిగిపోయే నావ కాదు, కబర్దారని ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు పోతున్నటువంటి నాయకత్వం మనకున్న నేపథ్యంలో అందరం కలిసి పనిచేస్తూ ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. ఇది పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం, వాతావరణ కాలుష్యాన్ని రక్షించే కార్యక్రమం, మూసీ నదిని ప్రక్షాళన చేసే కార్యక్రమం. కాకపోతే ఈ రోజు భారతదేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇతర ప్రతిపక్షాల్లో కూడా మైండ్ పొల్యూషన్ కూడా ఉంది. పర్యావరణ పొల్యూషన్ అంటే ప్రక్షాళన చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు మేక్ ఇన్ ఇండియా అని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పాపం ఆ మానసిక పొల్యూషన్ ఎవరు చేయాలా? ఆ భగవంతుడే అట్లాంటి దుర్బుద్ధి పుట్టినటువంటి వ్యక్తులకి కేవలం అధికార యావతో ఒక బలహీన వర్గాల వ్యక్తి ఒక టీ స్టాల్ నడుపుకొని ప్రధానమంత్రిగా రెండోసారి ఇంతింతై ఒడ్డుడంతై ఆకాశమంతై గ్లోబల్ లీడర్ గా ఎదిగి ప్రపంచంలో ఆ చైనాని రష్యాని ఇటువైపు అమెరికాని కూడా
కమాండ్ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఉగ్రవాదాన్ని కబంధతో ఏదైతే వాళ్ళను మొత్తం అణిచివేసే కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో లీడ్ యాంటీ టెర్రరిజం యాక్టివిటీ అని చెప్తున్న నేపథ్యంలో భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని భిన్నత్వంలో ఏకత్వ ధర్మాన్ని చేస్తూ పాకిస్తాన్కి కూడా బుద్ధి చెబుతూ ఉగ్రవాదులకు బుద్ధి చెబుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేస్తూ రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సబ్కీ సాత్ సబ్కా వికాస్ అని అనేక కార్యక్రమాలు గ్రామాలకు జల సంరక్షణ చేస్తూ అంత పోతున్న నేపథ్యంలో అమిత్ షా గారు నడ్డా గారు వారి కుడి ఎడమ భుజలుగా ఉన్న నేపథ్యంలో పోతుంటే ఈర్ష్య అసూయతో భారత్ బచావ్ అట. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ భారత బచావ్ అని ఇచ్చింది. దేనికయా భారత బచావ్? ఎందుకు భారత బచావ్? చిదంబరం లాంటి వాళ్ళ గురించి భారత బచావ్. ప్రతి రాష్ట్రంలో చిదంబరం లాంటి అవినీతి పరుల ఆరోపణలు ఎదుర్కొన్న 100 మంది చిదంబరం వస్తారు. ఉంటుంది ముందున్న ముసల పండుగ చట్టం దాని పని చేస్తుంది. ఇట్లాంటి వ్యక్తుల నుంచి ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ నుంచి భారత్ కు బచావ్ అని ఇస్తే బాగుంటది. కాంగ్రెస్ పార్టీసే భారత్ కు బచావ్. ఎందుకంటే మైండ్ లేదు, దిశ లేదు, దశ లేదు. లక్ష్మణ్ గారి కార్యక్రమం మొదలుపెట్టి శుద్ధి కార్యక్రమం, రాష్ట్రీయ రైతు సమాజ నిర్మాణం, చాలా కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు పోదాం. మీ అందరికీ శుభాకాంక్షలు. లక్ష్మణ్ గారికి అభినందనలు. జై హింద్. భారత్ అందరూ కూడా పవిత్రమైనటువంటి అనంత పద్మనాభ స్వామి ప్రాంగణంలో ఆలయంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి యొక్క ఈ పవిత్రమైనటువంటి మరి యొక్క ప్రాంగణంలో ఆ ఇద్దరి యొక్క ఆశీస్సులు పొంది తెలంగాణ గంగగా పాల్గొనేటువంటి ముచ్చుకుందన్నారు. ఇంతకుముందు చెప్పారు, ముచ్చుకుంద కొన్ని ప్రాశస్త్యం, ఈ నదికి ఉన్న ప్రాశస్త్యం. ముచ్చుకుంద రాజు యుద్ధం తర్వాత తన విశ్రాంతి కోసం అని చెప్పి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ వారు మరి ఉన్న సందర్భంలో వారు కోరుకున్న విధంగా ఆ రోజు మరి కృష్ణ పరమాత్ముడు సాక్షాత్కారమై మనం కోరుకుంటే ఉద్భవించినటువంటి మరి ఈ యొక్క ఆలయంగా ప్రశ్నిస్తారు. అదే కాకుండా మార్కండేయ ముని అనంత పద్మనాభ స్వామి ఆలయం మరియు రోజువారీగా అభిషేకం సందర్భంగా ముచ్చుకుంద నది నీరు ద్వారా వారు చేసే అభిషేకం క్రమేణా వారణాసిలో ఉన్నటువంటి గంగా నది, ఆ గంగా నది ఒక నీరు ద్వారా అభిషేకం జరిపించాలనేటువంటి వారు తపస్సుకు పూనుకుంటే ఆ రకంగా ప్రత్యక్షమై గంగా నది గంగామాత కూడా ఉద్భవించినట్టుగా చరిత్ర. కాబట్టి ఇంత పవిత్రత ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క ముచ్చుకుంద నది, అంత ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాల పవిత్రత, ఆధ్యాత్మిక చింతన, ఈ అనంతగిరి యొక్క హిల్స్ లో ఉన్నటువంటి చక్కటి పర్యావరణం, పచ్చదనం, పరిశుభ్రత క్రమేణా పాలకులు విస్మరించి నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ యొక్క మరి ముచ్చుకుంద నది ఇంతకుముందు చెప్పినట్టుగా 5 జిల్లాల ప్రాంత ప్రజలు సాగునీరు కోసం, తాగునీరు కోసం పోవాలనేటువంటి నది అనంతగిరిలో ఉద్భవించినటువంటి ఈ నది క్రమేణా హైదరాబాద్ కూడా మరి ఎంతో ప్రాశస్త్యం ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువుగా మరి ఆ రకంగా ప్రాముఖ్యత సంతరించుకున్న చెరువు సైతం కూడా ఆక్రమణకు గురి కావడం. ఇవాళ గతంలో గండిపేట చెరువు నీళ్ళు తాగామంటే అదొక గొప్పగా చెప్పుకునే, కానీ ఈరోజు ఇంత దుర్వాసన, దుర్గంధం, కాలుష్యం చివరికి ఆ యొక్క హైదరాబాద్ ప్రజల దాహార్తితో పాటు ఆనాడు పూర్వం నల్గొండ జిల్లా, ప్రస్తుతం భువనగిరి, సూర్యాపేట జిల్లా ప్రజలకు, రైతులకు దోహదపడేటువంటి ఈ యొక్క మూసీ నదిగా మరి కాలాంతరం పేరు మార్చిన మూసీ నది క్రమేణా ఏ రకంగా ఇవాళ మురికి కూపంగా మారిపోయింది, మురికి నీటిగా మారిపోయింది. ఈ యొక్క పాలకుల యొక్క తప్పిదాల వల్ల నిర్లక్ష్యం. ఇవాళ ఒకవైపు మానవ తప్పిదమైతే పాలకుల యొక్క నిర్లక్ష్యం. కానీ పవిత్రమైనటువంటి గంగా నదిగా పిలువబడే మూసిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేటువంటిది ఆలోచనతోని మరి ఇటీవల నేను వారణాసి వెళ్ళి సందర్శించినప్పుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదే రకంగా మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇద్దరు కూడా గుజరాత్ వాస్తవ్యం అయినప్పటికీ గంగా నది కోసం, రక్షణ కోసం, పవిత్రత కాపాడడం కోసం, ఆధ్యాత్మికత కల్పించడానికి వారు తీసుకుని చర్యలు. గుజరాత్ లో కూడా సబర్మతి నది ఏ రకంగా ఆ రోజు కాలుష్యానికి కారణములైతే దానిని సైతం కూడా పవిత్రంగా మార్చినటువంటి కృష్ణ అర్జునులుగా కొనసాగుతున్న ఇద్దరు నాయకులు మనకు ఇవాళ నరేంద్ర మోడీ, ఇవాళ అమిత్ షా. నిజంగా దేవుడి పక్కన దూతలుగా
నరేంద్ర మోడీ గారు కారణ జన్ముడుగా ఈ దేశ సమస్యలన్నీ కూడా క్లిష్టమైన సమస్యలు, కఠినమైన సమస్యలు, కఠోరమైన సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు, 100 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలు మరి ఒక్క సంవత్సరంలో రెండోసారి గెలిచిన తర్వాత పూర్తి చేసేది మరి ఆ యొక్క మరి సంకల్పం తీసుకొని పనిచేస్తున్న నాయకుల వారసులుగా, రాజకీయ వారసులుగా మనము గొప్ప అనుభూతి పొందుతున్నాం. 370 ఆర్టికల్ రద్దు, జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారం, లేదా ముస్లింల యొక్క మహిళల వివక్ష గురైనటువంటి త్రిపుల్ తలాక్ యొక్క అంశం పరిష్కారం, లేదా ఇవాళ కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి రాముడు జన్మించిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం యొక్క సమస్య, 100 సంవత్సరాల పైగా ఉన్న సమస్యకు ఇవాళ పరిష్కారం చూపుతూ మొన్నటికి మొన్న పౌరసత్వం యొక్క బిల్లు మరి పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఏ రకంగా మత ప్రాతిపదికన ఈ అఖండ భారత విభజన జరిగిందో, పాకిస్తాన్ గా ఏర్పడిందో, తదనంతరం బంగ్లాదేశ్ గా ఏర్పడిందో, ఇస్లామిక్ రాజ్యాలుగా కొనసాగుతుంది ఆ దేశాల్లో మైనారిటీగా ఉన్నటువంటి హిందువులు లేదా క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు వీరందరూ కూడా వివక్ష గురవుతున్నారు. లేదా అక్కడ ఇస్లామిక్ రాజ్యంలో అనేకమైన పరాభవాలు గురవుతున్నారు. ఆ రకంగా మతాంతికల పేరు మీద ఆనాడు ఉన్నటువంటి 23% జనాభా క్రమేణా 1.5% చేరుకోవడం, మైనారిటీల అభద్రతా భావంతో మన భారతదేశం తరలి వస్తా ఉంటే వారికి వాళ్ళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పౌరసత్వం ఇస్తే దాన్ని సైతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ సిగ్గుతో తరలించుకోవాలి దేశాన్ని. ఇటువంటి నాయకత్వం మనకు కాంగ్రెస్ నాయకులు ఇవ్వడం నిజంగా ఇవాళ మరి వారికి ఇవాళ ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారులు ఎవరో లేదా ఇవాళ శరణార్థులు ఎవరో తెలియని పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ఎంపీలు కొనసాగుతుంటే సిగ్గుతో తొలగించుకోవాలి. ఇవాళ మన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో బిల్లు వ్యతిరేకించాం అని ఘనంగా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకించామంటే అలా ముస్లిం ఫలం లేదని చెప్పి కనీస అవగాహన లేని వ్యక్తులు ఎంపీల కోసం ఇవాళ భారతదేశంలో నివసించే ముస్లింలు ఎవరికి కూడా ఈ బిల్లు వ్యతిరేకించాలి. వారికి పూర్తి భద్రత కల్పిస్తున్నది, వారికి పూర్తిగా సమాన హక్కులు కల్పిస్తున్నది. ఈ రోజు వారికి అన్ని విధాలుగా కూడా ఈ భారతదేశం ఆదుకుంటాం. కానీ మిగతా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మాదిరిగా మైనార్టీలకు రక్షణ లేకుండా పోతున్న ప్రాంతంలో ఆ ప్రజలు మనం తిరిగి మన దేశానికి వస్తా ఉంటే వారికి వారసత్వం కల్పించి కాపాడుకుంటామంటే దాన్ని కూడా వక్రభాష చెప్పి వక్రీకరించి మరి ఏ రకంగా శవాల మీద పేరాలు నేర్పుకునేటువంటి ఈ నాయకుల ప్రభుత్వం ఇవాళ దాన్ని ముస్లింలు అనే పదాన్ని జోడించలేదని చెప్పి ఈ రోజు ఏ రకంగా ఇవాళ మరి ఈ యొక్క రాజకీయ నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకని ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యక్రమం మొత్తంగా జాతీయ భావాలతో ముడిపడినటువంటి దేశభక్తి నరనారాయణ మనం ఎంచుకున్నటువంటి కార్యకర్తలుగా ఈ రోజు ఏ రకంగా మన నాయకత్వం అక్కడ గంగాను ప్రక్షాళన చేస్తుంది, సబర్మతిని ప్రక్షాళన చేస్తుంది, ఒక పవిత్రత దానితో పాటు ఆధ్యాత్మికత పెంచి పోషిస్తూ, పర్యావరణాన్ని కాపాడుతూ, పచ్చదనాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దాన్ని వారి స్ఫూర్తిగా తీసుకొని ఈ 5 జిల్లాల ప్రజలు పడుతున్న బాధలు వర్ణనకు ఇటీవల శ్యామ్ గారు భువనగిరిలో ఈ యొక్క కార్యక్రమం చేపడితే రైతులు పండించే కూరగాయలు కూడా విషతుల్లో పోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ మూసీ నది కాలువలన్నీ కూడా, చెరువులన్నీ కూడా పూర్తిగా వ్యర్థ పదార్థాలు, మరి ఈ పారిశ్రామికవేత్తలు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామికవేత్తలు వాళ్ళ రసాయలన్నీ కూడా విషతుల్యమైనటువంటి రసాలన్నీ కూడా ఈ చెరువులోకి కాళ్ళు దోసేసి ఏ రకంగా పబ్బం గడుపుతున్నారు. ఇవాళ పర్యావరణ శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఇవాళ పూర్తిగా మూసి మురికి కూపంగా మారిపోయి దుర్గంధం వెళ్తున్నారు. హైదరాబాద్ లో ఈ మూసి పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా దాదాపు 600 పై గ్రామాల ప్రజలు ఇవాళ జబ్బులతో సతమతమవుతూ ఉంటే, వ్యాధి గ్రస్తులు అవుతూ ఉంటే, ఆ చెరువుల్లో ఉండే చేపలు సైతం చనిపోతా ఉంటే, పండించే కూరగాయలు కూడా ఇవాళ విషతుల్యమవుతూ ఉంటే, ఈ ప్రాంతంలో ఉండే పేద మహిళలు కూడా ఆ యొక్క పిల్లలకు పాలిచ్చే దాంట్లో విషయాన్ని కూడా ఇవాళ వచ్చే పరిస్థితి వస్తా ఉన్నదంటే ఎంత దుర్గంధం విషతుల్యమైందో ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే ఓట్లతో ముడిపడి ఉన్న అంశం కాదు కాబట్టి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమ సందర్భంలో, ఆనాడు తెలంగాణలో ఉద్యమ సందర్భంగా మరి వికారాబాద్ వచ్చినటువంటి చంద్రశేఖరరావు గారు, టీఆర్ఎస్ నాయకులు, సమైక్య పాలకులు, సమైక్య పాలనలో మన ప్రాంతాన్ని విస్మరించారు. పవిత్రమైన మూసీ నది ఇంత మురికి ఉపంగా మారుతా ఉంటే కనీసం దాన్ని శ్రద్ధ వహించాలని చెప్పినటువంటి ఆ వ్యక్తి, మేము రాష్ట్రం ఏర్పడితే అధికారంలోకి వస్తే ప్రాధాన్యతగా ప్రక్షాళన చేస్తాం, శుద్ధీకరణ చేస్తామని చెప్పిన మీరు ఇవాళ చేస్తున్నది ఏమిటి? వాళ్ళు ప్రణాళిక రూపొందించారు, 3,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. కానీ 3 కోట్లు కూడా ఇవాళ ఖర్చు పెట్టకుండా ఏ రకంగా విస్మరిస్తున్నారు. ఇవాళ
సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం కానివ్వండి, లేదా ఆక్రమణలు తొలగించడంలో కానివ్వండి, ఎండిపోయి చెరువు ఆక్రమణకు గురవుతూ ఉంటే దాని వల్ల మరి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఆ భూ కబ్జాలకు పాల్పడుతూ ఉంటే నిమ్మకు నిజంగా వ్యవస్థ. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ సహించలేక చూడలేక దీని ఒక సామాజిక ఉద్యమంగా తీసుకుపోవాలి. ఏ రకంగా నరేంద్ర మోడీ గారు కూడుకున్నారో వారణాసిలో అతి తక్కువ సమయంలో అనతి కాలంలోనే ఆ గంగా నదిని పవిత్రం చేసి ఒక ఆధ్యాత్మిక భావనతో పాటు పర్యావరణం కాపాడుతూ ఒక పవిత్రత కాపాడుతూ ఇవాళ గంగా హారతి ఏ రకంగా పర్యాటకులను భక్తులను ఆకట్టుకుంటుందో మనం కళ్ళారో చూస్తాం. అందుకని ఇవాళ మనం కూడా ఇవాళ ఈ ముచ్చుకున్న నదికి లేదా ఇవాళ మనం భారతీయ జనతా పార్టీ ఇవాళ హారతి పట్టామంటే ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అనంత పద్మనాభ స్వామి కానివ్వండి, ఇవాళ రామలింగేశ్వరం ఖచ్చితంగా కార్యకర్తలు అందుతుందని ఈ యొక్క రక్షణ కోసం పూనుకుంటామని చెప్పి అందరూ సంకల్పం చేశాం. ప్రతిజ్ఞ పూనా ఖచ్చితంగా కార్యకర్తలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటి నుంచి ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఒక ఉద్యమ రూపంలో దశల వారీగా అంచెలంచెలుగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా మన నాయకులు చెప్పారు, కేసీఆర్ గారు హైదరాబాద్ లో హుసేన్ సార్ ప్రక్షాళన చేస్తాం, పూర్తిగా కొబ్బరి నీళ్ళతో నింపుతామని చెప్పాడు. కొబ్బరి నీళ్ళు సంగతి దేవుడు కనీసం కట్టడి చేయలేకపోతున్న వాళ్ళ మీకు ఆ పరిశ్రమవేత్తల నుంచి వచ్చే ముడుపులు ఇవాళ కమిషన్లు కక్కుర్తబడి ఏ రకంగా ఆ హుసేన్ సాగర్ లో ఇవాళ కలుషితం అయిపోయి దుర్గంధం అయితే దాన్ని ఇవాళ గణేష్ ఉత్సవం మీద నెపం పెట్టే కుట్రలు చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సి వస్తుంది. అందుకనే మనం ఇది ఒక దీర్ఘకాలిక ఉద్యమం దైనందిన కార్యక్రమాలకు బాధ్యత తీసుకొని పర్యావరణం కాపాడుకుంటూ మూసి ప్రక్షాళన కోసం శుద్ధీకరణ కోసం వాడుకోవాల్సిన అవసరం ఉందని కార్యకర్తగా అందరినీ నేను పిలిపిస్తున్నాను. బీజేపీ కార్యకర్తలు రాజకీయ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, సేవా కార్యక్రమంగా మారాలి, సామాజిక సంస్థలుగా మారాలి. అప్పుడే సమాజంలో మనం గుర్తింపు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మూసిని కాపాడే బాధ్యత మనం ఇవాళ నెత్తికెట్టుకుంటూ ఇవాళ ఈ యొక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. పవిత్రమైన కార్యక్రమం చేపడుతున్నాం. కాబట్టి 5 జిల్లాల అధ్యక్షులకు ఇవాళ ఈ వేదిక ద్వారా రామచంద్రరావు గారు మనం లేరు కాబట్టి రేపు 16వ తేదీ నాడు ఏదైతే బాపు కట్టుందో ఆ సంఘం ఏతుందో ఈ మూసీ నది అక్కడ చేరుకుంటుందో అక్కడ కూడా సోమవారం రోజు ఉదయం 10 గంటలకు అక్కడ కూడా పవిత్రంగా పూజలు నిర్వహించి హారతి బట్టి అక్కడ కూడా ఆ శుద్ధి కోసం పాటుపడతామని చెప్పి ప్రతిజ్ఞ పూర్తాం. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి ట్యాంక్ బండ్ లో ఇంతకుముందు మా మిత్రులు అనిల్ కుమార్ గారి సలహా మేరకు కొబ్బరి నీళ్ళతో నింపుతాను. ముఖ్యమంత్రి కనివిప్పు కావాలి. ప్రతి కార్యకర్త ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి ఆ రోజు హుస్సేన్ సాగర్ దగ్గర ఆ కొబ్బరికాయ కొట్టి కనీసం మీ ముఖ్యమంత్రి కనివిప్పు కావాలి. కొబ్బరి నీళ్ళతో మీకు కాకపోతే మేము నింపుతామని చెప్పి అవకాశం వస్తే తప్పకుండా శుద్ధి చేస్తామని చెప్పి ఆ రకంగా జ్ఞానం కల్పించాలని చెప్పి 16వ తేదీ నాడు కార్యక్రమం చేపడతాం. 17వ తేదీ నాడు సూర్యాపేట వెళ్తా ఉన్నాం. సూర్యాపేట ఆ ప్రాంతం చివరి ఘట్టమని ఈ మూసీ నది చివరి అంకం కాబట్టి అక్కడ కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ ప్రజలు కూడా చైతన్యం చేస్తాం. ఈ రకంగా 3 రోజుల కార్యక్రమానికి వాళ్ళ నాంది పలికిన శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ఈ 5 జిల్లాల అధ్యక్షులు ఎవరికి వారిగా జిల్లాల వారిగా ఈ మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు చైతన్యం చేస్తారు. అవసరమైతే పాదయాత్రలు, అవసరమైతే సంతకాల సేకరణ, రకరకాలైన కార్యక్రమాలు చేపట్టి రోజువారీగా ప్రజలు ఉంటూ మూసీ కాపాడడం కోసం, మూసీ ప్రక్షాళన కోసం, మూసీ శుద్ధి కోసం పాటుపడతానని చెప్పి బాగా కోరుకుంటూ ఇవాళ మనం స్టిల్లింగ్ చాంబర్ 3 మోటార్స్ ఉన్నాయి. స్టాండ్ 2 నడుస్తాయి, 1 రెగ్యులర్ నడుస్తుంది. నెక్స్ట్ స్టిల్లింగ్ చాంబర్ నుంచి ఎంబీబీఆర్, మెయిన్గా ఎంబీబీఆర్ 1, ఎంబీబీఆర్ మూవింగ్ బెడ్ ఏరోబిక్ ద్వారా క్లీనింగ్ చేస్తుంది. సీవేజ్ అంతా 2 ట్యాంకుల నుంచి దీంతో ఏమన్నా రా మెటీరియల్ ఇది చెత్త అది ఉంటే బిల్డ్ కన్వర్ట్ చేసి సార్ ఇక్కడ వచ్చేస్తాం ఆ వాళ్ళని సార్
నర్మల్